ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడినే ఇందును, అతడు నాకు కుమారుడే ఇండును. ప్రకటన గ్రంథం 21:7. దేవుడు జయించువారు అను ఒక గుంపును లేపుచున్నాడు. వీరు గొప్ప శ్రమలను, వేదనలను, భారములను భరించవలసిన వారు. వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యములో ఎవరును ఊహించలేని, నిరీక్షించలేని గొప్ప స్థానములోనికి వారిని ప్రవేశపెట్టవలనన్నదియే దేవుని ఉద్దేశము. మనమందరము జయించువారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21:7. పాత సృష్టిలోని వాటిని కాక నూతన సృష్టిలోనిదంతయు మనకియ్యవలనని ప్రభు కోరుచున్నాడు. రక్షణ అనగా పరలోకములో ఏదో ఒక మూల సంపాదించుకొనుట అనియే చాలామంది తలంచెదరు. నిజముగా రక్షణ అనగయేమో వారు ఎరుగరు. పరలోకమునకు వెళ్ళు వారి కొరకై దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో వారు కొంచెమైనను గ్రహించరు. దాని విషయమై వారికి ఎట్టి తలంపు ఉండదు. జయించు వారి కొరకై దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యము సిద్ధపరచున్నాడు. ఆ స్వాస్థ్యము ఎంతో గొప్పది, నిత్యమైనది, ఆత్మీయమైనది, మహిమకరమైనది. అదే కాక ఈ భూమి మీద నున్నప్పుడు సైతము దేవుడు తన ఆయుధములుగా వాడుకొని వారి ద్వారా శత్రువును ఓడించి సిగ్గుపరచును. ప్రభు హస్తములో ఆయన సాధనములుగా ఉండుట ఎంతో గొప్ప ఆధిక్యత, ధన్యత. దేవుడు తన నిత్యమైన ఉద్దేశమును నెరవేర్చుటలో మనము ఆయనతో జత పనివారముగాను పాలిభాగస్థులముగాను ఉండవలననియే మన విషయంలో దేవుని సంకల్పము. కేవలం శత్రును జయించుటయే ఆయన ఉద్దేశమైనచు లోకము సృష్టించినాడే వానిని ఓడించి ఉండును. సాతాను దేవుని ఎదిరించినప్పుడు దేవుడు వానిని ఎందుకు శిక్షింపకపోయెను? అప్పుడు లోకములో పాపమే లేకపోవును కదా అని కొందరు ప్రశ్నించెదరు. దానికి జవాబు ఇదే: దేవుడు మానవుని ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా మానవుడు తన జత పనివాడిగా పాలిభాగస్థుడిగా ఉండవలనని నిత్యత్వము నుండి నిర్ణయించెను. మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఈ విషయములను అర్థం చేసుకొని అనుభవించగలవు. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.